హాయ్ ఫ్రెండ్స్, మన ఖడగ్పూర్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను గుప్తమణి టెంపుల్కి వెళ్తున్నాను. మీరు ఈ గుప్తమణి టెంపుల్ చాలామంది చూసే ఉంటారు, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా రీమోడలేషన్ అయింది. కాబట్టి రీమోడలేషన్ అయిన తర్వాత గుప్తమణి టెంపుల్ ఎలాగ ఉంది ఆ వీడియో మొత్తం నా యూట్యూబ్ ఛానల్లో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. తప్పనిసరిగా చూడండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్, చాలామంది ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయలేదు, కానీ నా వీడియో చూస్తున్నారు. ప్లీజ్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి కొత్త కొత్త వీడియోలు తీయాలని ఇంకా ఆసక్తి పెరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. కొత్త కొత్త వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. సెలవు, నమస్కారం. కేమసూలి అనే రైల్వే స్టేషన్ కూడా వస్తుంది. ఇది గుప్తమణికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే కేమసూలిలో దిగి ఇక్కడ నుండి టోటో మరియు ఆటోలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేరుకున్నాం గుప్తమణి. ఇదేనండి బొంబాయి రోడ్డు. ఇదే గుప్తమణి ఏరియా. ఈ ఏరియా మొత్తం గుప్తమణి అని పిలుస్తుంటారు. ఇదే ఈ దేవి గుప్తమణి కాళీమాదేవి. ఈ దేవి పేరు మీదగే ఈ ఊరు ఉంది. ఇది అతి పురాతనమైన మరియు ప్రాముఖ్యతమైన శక్తివంతమైన మందిరంలో ఒకటి. ఈ మందిరం సుమారు 100 సంవత్సరాల పైగానే ఉంటుందని నా అంచనా. ఈ మందిరం గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఇంకో వీడియో నేను తయారు చేస్తాను. అంతవరకు ఈ వీడియోని చూస్తూ ఉండండి.